conduct a experiment that it is combustion of glucose. Glucose ni combust అయితే ఏమేమి ఎండ్ ప్రొడక్ట్స్ ఏర్పడతాయి అనే ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. రాకేష్ ఇప్పుడు ఏం చేశాడు కాల్షియం ఆక్సైడ్ తీసుకున్నాడు, దాంట్లో వాటర్ యాడ్ చేసి ఏం తయారు చేసిండు, ఇది లెంత్ తక్కువ కాబట్టి కొన్ని వాటర్ ఎక్కువ తీసుకోండి, ఈ నాపులు కదా కలిపి ఇది ఎక్కువ లెంత్ పొడుగు ఎక్కువ వాటర్ ముగ్గా దగ్గరకు కాల్పన లేనిచ్చి ఎక్స్పెరిమెంట్ ఏంటంటే ఆర్డిజన్స్ ఉంటాయి, ఇంకా మీకు చెప్పలేదు. అది ఒకటి మియాటిక్ డివిజన్, ఒకటి మైటాటిక్ డివిజన్. మైటాటిక్ డివిజన్ లో క్రోమోసోమ్స్ ఎట్లా మారుతుంటాయి ఆ స్టెప్స్ అని కూడా మనం దాంట్లో చూడబోతాం. దాంట్లో కూడా పెడుతున్నాను, స్టెప్స్ కూడా పెట్టుకుంటున్నాను. Day 1 రూట్స్ ఎట్లా ఉన్నాయి, Day 2 రూట్స్ ఎట్లా ఉన్నాయి, Day 3 ఇంకా అయితే పొడుగు చాలా పొడుగు వస్తాయి, దాన్ని చూస్తాం. ఇప్పుడు రైట్ అనేది మన శ్రీచంద్రన్ అంటే హరిప్రియ వాటి పెట్టేసి నేను కలెక్టివ్ పెట్టేసి మాత్రం చేసి ఇంకొక సింగిల్ చేసి దీనికి ఒక ట్యూబ్ పెట్టండి, కలిపి ఈ ట్యూబ్ పెట్టాలి, నిలువునే వస్తుంది. మీరు ఇట్లా నిలబడరు ఎందుకు? ఎక్కువ మంది చెప్పినట్టు వినకపోతే నేను కొన్ని ఎక్స్పెరిమెంట్ చేయించలేదు. గ్లూకోజ్ టెస్ట్ దాని తీసుకున్న టెస్ట్ ట్యూబ్ తీసుకోండి. టెస్ట్ ట్యూబ్ తీసుకున్నాక ఏం చేద్దాం, బాయిలింగ్ ట్యూబ్ తీసుకున్నాం. బాయిలింగ్ ట్యూబ్ ఏం తీసుకున్నాం, దాన్ని హీట్ చేస్తాం. హీట్ చేయడానికి ముందు ఏం చేస్తాం మనం, కొంచెం లోపల హార్ట్స్ కొన్ని డబుల్ హోల్స్ ఉంటాయి, కొన్ని హోల్ లేకుండా ఉంటాయి, ఇలా వేరుగా మన అవసరాన్ని బట్టి ఉంటాయి. రైట్, నేను ఏం చేస్తున్నా అంటే ట్యూబ్ బయటకు వచ్చినట్టు చూస్తున్నాను. ఇది ఏం చేస్తుందంటే ఈ ట్యూబ్ ఏం చేస్తుందంటే ఏం చేస్తుందో చెప్పండి. ఈ ట్యూబ్ ఇప్పుడు ఎందుకని మనం ఈ అరేంజ్మెంట్ చేస్తున్నామో చెప్పాలి. రైట్, ఇది ఇప్పుడు హీట్ చేసినప్పుడు కొన్ని చేంజెస్ జరుగుతాయి. పెట్టుకోవాలి. గ్లూకోజ్ బంద్ చేయాలి. మీరందరూ ఇట్లా మీ ఇష్టం వచ్చిన సొంత నిర్ణయాలు తీసుకోకండి, ఎందుకంటే మాట్లాడుతున్నారు, మీరు అబ్జర్వ్ చేయండి. కాకపోతే మైండ్లో ఈ డైరెక్షన్ బరువుని పట్టగలరా, పట్టుకుంటే రైట్. మీరు కొంచెం డైరెక్షన్ చేంజ్ చేస్తారా, లేపు కెమెరా ఉంటే బాగుండేది. నువ్వు ఇటు సైడ్ వస్తావా, ఇటు సైడ్ వస్తావా, మీరు కొంచెం ముందుకు వెళ్ళామా అని వీడియో అవుతుందా? రైట్, వాట్ ఈస్ గోయింగ్ టు డూ, దాని పని ఏమో రైట్. ఆల్ ఆఫ్ యూ అబ్జర్వ్, అవును మీకు జరగండి.
Right, all of you observe what he is doing. Combustion. Combustion means he is giving heat to the glucose. He is burning the glucose. What you will observe here, some of the water molecules will be attached to the boiling tube, and same time it will releases the carbon dioxide and absorb this calcium hydroxide solution also. దాన్ని హీట్ చేస్తున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే కార్బన్ డైఆక్సైడ్ బర్న్ అయ్యి కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంటుంది, గ్లూకోజ్ బర్న్ అయ్యి కార్బన్ డైఆక్సైడ్ ఏర్పడుతుంటుంది, వాటర్ మాలిక్యూల్స్ అండ్ ఎనర్జీ ఆల్సో. కాకపోతే మనం హీట్ చేస్తున్నాం కాబట్టి ఈ హీట్ టెంపరేచర్ అనుకుంటాం, కానీ లోపల రియాక్షన్ జరిగి ఎనర్జీ రిలీజ్ అవుతుంది. సేమ్ టైం కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. రిలీజ్ అవుతున్న కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ కొంచెం దగ్గరగా చూసాను. గ్యాస్ బబుల్ వచ్చి చూశారు మీరు, గ్యాస్ బబుల్ వచ్చి గ్యాస్ అదే ప్రాబ్లం ఉంటుంది. రైట్, ఒక గ్యాస్ రిలీజ్ అవుతుందని చూసారు మీరు. ఆ గ్యాస్ ఏంటి అని అనుకున్నట్టయితే హైడ్రాక్సైడ్ కాస్త లైమ్ వాటర్ అనేది మిల్కీగా మారుతుంది. మిల్కీగా పాలలాగా మారిందంటే అర్థం దట్ ఇట్ ఈస్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్. అండ్ వాటర్ మాలిక్యూల్ వీ కెన్ అబ్జర్వ్ వాటర్ మాలిక్యూల్స్ ఆల్సో ఇన్ ద టెస్ట్ ట్యూబ్ లో. వాటర్ తేమతో ఉన్న అది ఏర్పడుతుంది టెస్ట్ ట్యూబ్ లో. ఇంత సైడ్లకు వాటర్ మాలిక్యూల్స్ కనిపిస్తాయి, మీరు అంతా చూడగలుగుతారు. ఒక ఇద్దరు ముగ్గురు కలిసి రండి ఒక్కొక్కసారి. మీరు రండి, రండి తొందరగా రండి, తొందరగా ఎక్స్పెరిమెంట్ చూడటానికి. ఇదే గ్లూకోజ్ని బర్న్ చేసేప్పుడు పక్కపటి ఎయిర్ మన వాటర్ మాలిక్యూల్స్ కనపడుతున్నాయి, మన తేమ గోడలు ఇందులో కూడా వాటర్ బబుల్స్ వస్తుంటాయి. అది ఇది కాస్త మిల్క్గా మారుతుంది. ఓకేనా? దిస్ ఈజ్ కంబషన్. రండి మీతో రండి, ముగ్గురు లేదా ఐదుగురు గ్రూప్ రండి తొందరగా. మీరు అక్కడ చూడాల్సింది ఏంటంటే బాయిలింగ్ ట్యూబ్ కి వాటర్ మాలిక్యూల్స్ లేదా చూడండి. ఒక గ్యాస్ రిలీజ్ అయితే అక్కడ పోతుందా చూడండి. లేదా వద్దరు మీకు అవసరం లేదా? సైంటిఫిక్ టెంపర్ రావాలా, సైన్స్ నేర్చుకోవాలి, సైన్స్ మీద ఇంట్రెస్ట్ కలిగా బాయ్స్ రండి, ముగ్గురు ఇద్దరు ముగ్గురు వచ్చి చూసుకోండి. షేపింగ్ లాగండి, వాటర్ మాలిక్యూల్స్ లేదా చూడండి, చూసిన పక్కన జరిగాయి. అది లోపల పని అవుతుంది. రెండు విషయాలు ఇక్కడ. ఒకటేమో మనం చేసిన ఎక్స్పెరిమెంట్ లో బాగా పోగొస్తుంది మనం వచ్చే దీపానికి, అది ఒకటి రీజన్. అది బ్లాక్ ఉండడానికి లోపల గ్లూకోజ్ మొత్తం మాడిపోతుంది. అన్నగిన్న మన స్టవ్ చూడకుండా మొత్తం అవుతుందో ఆ గ్లూకోజ్ మొత్తం బర్న్ అవుతుంది. అబ్బాయి పోయి చూడరా కార్తీక్, ఆ హీట్ అయితే అవుతా ఉంటే బబుల్స్ ఎంత వస్తుంటాయి, బబుల్స్ ఎంత వస్తూ ఉంటాయి. రైట్, రండి చూడండి. వాటర్ మాలిక్యూల్స్ కార్బన్ కంబషన్ అనే ప్రాసెస్ ఏంటంటే ఇందులో గ్లూకోజ్ బర్న్ అయ్యి